అందరికీ నమస్కారము. మనకు ఇప్పుడు చాలా సౌలభ్యం ఏం జరిగిందంటే, భారతీయ న్యాయ సంహితలో జనరల్ ప్రొవిజన్‌గా పెట్టినారు టెర్రరిస్ట్ యాక్ట్‌ను. దీనివల్ల మనకు ఇబ్బందులు లేవు. లేకుంటే యూఏపీఏ కింద కేసు రిజిస్టర్ చేయాలంటే ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. ఏదైనా ఆస్తులను అటాచ్ చేయాలంటే డీజీపీ కన్సర్న్ స్టేట్ గానీ, లేదా డీజీపీ ఎన్ఐఏ కానీ పర్మిషన్ తీసుకున్న తర్వాత మనం ఒక రిపోర్టు డిజిగ్నేటెడ్ అథారిటీకి సబ్మిట్ చేయాలా. తర్వాత ఇది ఫైనల్లీ ఇట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్టు. ఇవన్నీ ప్రొసీజర్స్ అండి. ఇప్పుడు మనకు అవన్నీ లేవు. మనకి ఇప్పుడు జనరల్ ప్రొవిజన్స్ కింద 113 ఆఫ్ భారతీయ న్యాయ సంహితలో టెర్రరిస్ట్ యాక్ట్ యొక్క నేరాన్ని చేర్చబడింది. దానివల్ల మనకి ఇంతటి సులభతరమైంది. ఎందుకంటే సీజర్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ విషయంలో మనకు 107 భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఉంది. క్రైమ్ ప్రొసీడ్స్ను సీజ్ చేయడము, ఏదైతే ఇక్కడైతే అవసరం అనుకుంటే అటాచ్ చేయడము, వీటి విషయంలో మనము ఆ ప్రొసీజర్ను ఫాలో అవుతాం కనుక చాలా సులభతరమైంది. ఇప్పుడు మనము ఉగ్రవాద చర్య, తీవ్రవాద చర్య లేదా టెర్రరిస్ట్ యాక్ట్ ఇవన్నీ ఒకటే. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా చర్య ద్వారా భారతదేశ ఏక్తాకు, సమగ్రతకు, సార్వభౌమ అధికారంకు, రక్షణ వ్యవస్థకు లేదా ఆర్థిక రక్షణకు సంబంధించి నష్టమును కలిగించుటకై బెదిరింప చేయటము, లేదా భారతదేశంలోని ప్రజలకు లేదా ఏదైనా వర్గములకు చెందిన వ్యక్తులకు లేదా ఇతర దేశంలో గల ప్రజలకు భయభ్రాంతులను కలగచేయుటకై బాంబులను, డైనమైట్లు లేదా ఇతరత్ర ప్రేడు పదార్థములతో లేదా ఇతరత్ర మారణాంతకమైన ఆయుధాలను లేదా విష పదార్థములను లేదా ప్రాణాంతకరమైన పదార్థాలంటే న్యూక్లియర్ కానీ, రేడియో యాక్టివిటీ కానీ, బయోలాజికల్కి సంబంధించినవి ఇటువంటి వాటిని ఉపయోగించడం ద్వారా ఎవరైనా వ్యక్తిని కానీ వ్యక్తులను కానీ మరణం కలగజేయటము, గాయపరచడం చేయటం కానీ లేదా ఆస్తుల నష్టము, ధ్వంసము చేయటము, భారతదేశంలోని లేదా ఇతర దేశంలోని ప్రజలకు సంబంధించిన నిత్యావసర సరఫరా లేదా సేవలకు అంతరాయం కలిగించుటకై లేదా దొంగ నోట్ల చలామణి లేక స్మగ్లింగ్ చేయటం ద్వారా భారతదేశం యొక్క మానిటరీ స్టెబిలిటీకి అస్థిరపరచుటకు నష్టం కలిగజేయటము, అలాగే భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఏవైనా వ్యవస్థలను భారతదేశంలో లేదా ఇతర దేశంలో కలిగినటువంటి వాటిని నష్టము లేదా నాశనం చేయటము, గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసే అధికారులకు బల ప్రదర్శనము లేదా బల ప్రయోగం ద్వారా బెదిరించటము లేదా బెదిరించడానికి ప్రయత్నం చేయటము లేదా చంపటము లేదా చంపడానికి ప్రయత్నం చేయటము, భారత ప్రభుత్వమును కానీ రాష్ట్ర ప్రభుత్వమును కానీ లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థలో కానీ లేదా ఎవరైనా వ్యక్తిని కానీ బలవంతంగా ఒత్తిడి చేయటము, తర్వాత ఎవరైనా వ్యక్తిని బలవంతంగా ఎత్తుకొని పోయి నిర్బంధించి కానీ చంపుతామని బెదిరించడం ద్వారా వారు చేయకూడని పనిని చేయించడము లేదా చేసే పనిని చేయకుండా ఉండుటకై చేపట్టే సదరు చర్యలను ఎవరైనా చేపడితే అట్టి దానిని టెర్రరిస్ట్ యాక్ట్ అంటారు. అట్టి వ్యక్తులను టెర్రరిస్టులు అంటారు, ఉగ్రవాదులు అంటారు. వాళ్ళ చర్య ఉగ్రవాద చర్య అని అంటారు. సదరు తీవ్రవాద లేదా ఉగ్రవాద చర్యలకు సంబంధించి వివిధ రకాలైన శిక్షలను 113 సబ్సెక్షన్ 2 నుంచి సబ్సెక్షన్ 7 వరకు చెప్పబడినది. దాంట్లో ఫస్ట్ సబ్సెక్షన్ 2లో సదరు ఉగ్రవాద చర్యల వలన ఎవరికైనా మరణము సంభవిస్తే తప్పకుండా ఆ యొక్క ఉగ్రవాద చర్యలోని వ్యక్తులకు మరణ శిక్ష లేదా జీవిత కారాగార శిక్ష విధింపబడును. మరణము కాక ఇక వేరే ఏ రకమైన ఇంజురీస్ కానీ లేదా ఆస్తి నష్టం జరిగితే మినిమం 5 సంవత్సరముల జైలు శిక్ష మరియు మ్యాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్ మరియు జరిమానా విధించబడును. తర్వాత సబ్సెక్షన్ 3లో ఏం చెప్పబడిందంటే, ఇట్టి ఉగ్రవాద చర్యకు కుట్ర పన్నినచో, ప్రోత్సహించినచో, సలహాలు ఇచ్చినచో లేదా ప్రేరేపించినచో, తెలిసి సదుపాయం కలిగించినచో సదరు వ్యక్తులకు 5 సంవత్సరాలకు తక్కువ కాకుండా జీవిత కాలం వరకు కారాగార శిక్ష మరియు జరిమానా. సబ్సెక్షన్ 4లో తీవ్రవాద చర్య కొరకై శిక్షణ ఇవ్వటానికి
లేదా తీవ్రవాద చర్యను ఎవరినైనా నియమించుట, ఎవరైనా క్యాంపులను నిర్వహించినచో 5 సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలు శిక్ష మరియు జీవిత కారాగార వాసము మరియు జరిమానా కూడా విధించబడుతుంది. తర్వాత సబ్సెక్షన్ 5లో ఏదైనా ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా ఉండి సదరు ఉగ్రవాద సంస్థ ఏదైనా ఉగ్రవాద చర్య చేసి ఉండినచో ఆ సభ్యుని పైన డిస్టింక్టివ్గా సెక్షన్ 113 సబ్సెక్షన్ 5 కింద కేసు నమోదు చేయవచ్చు. అట్టి వ్యక్తికి శిక్ష జీవిత కారాగార వాసము మరియు జరిమానా విధించబడును. టెర్రరిస్టులకు సంబంధించిన వ్యక్తులు అంటే టెర్రరిస్ట్ గ్రూపులోని వ్యక్తి అగుపించినచో అతనిపై డైరెక్ట్ కేసు బుక్ చేయడము సబ్సెక్షన్ 5 కింద జీవిత కారాగారము జైలు శిక్ష అతనికి చెప్పబడింది అనమాట. తర్వాత సబ్సెక్షన్ 6లో తీవ్రవాద చర్యలను చేసే వారికి ఎవరైనా ఆశ్రమము లేదా వారిని దాచిపెట్టినా కానీ 3 సంవత్సరాలకు తక్కువ కాకుండా జీవిత కారాగారం వాసము మరియు జరిమానా విధించబడను. తర్వాత ఎవరైనా తీవ్రవాద చర్యల ద్వారా లభించిన ప్రాపర్టీ అని తెలిసి అట్టి దానిని పొందిన లేదా కలిగి ఉండిన జీవిత కారాగార వాసము జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. తర్వాత ముఖ్యంగా దీంట్లో ఏంటిదంటే ఈ యొక్క సెక్షన్ 113 టెర్రరిస్ట్ యాక్ట్ను మనం ఇన్వోక్ చేయాలంటే డిస్ట్రిక్ట్ ఎస్పీ యొక్క పర్మిషన్ తీసుకొని ఈ టెర్రరిస్ట్ యాక్ట్ 113ని మీద కేసు కడదామా లేకుంటే UAT అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు కట్టాలనే విషయాన్ని అతని అనుమతితో చేయవలెను.